హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్తే. ఈరోజు మన సిద్దిపేట టైమ్స్ దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఫైనల్ కు టీమిండియా సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై 4 వికెట్ల విజయం. వాస్తవానికి నిన్న ఆస్ట్రేలియాతోని చాలా చక్కగా మన ఇండియా ఆడడం జరిగింది. సో ఆఖరి వరకు ఉత్కంఠంగా నెలకొంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ వికెట్ పడడంతో తర్వాత మళ్ళా అదే విధంగా కొనసాగుతూ ఇంకో హార్దిక్ పాండ్యా కూడా వచ్చి దానికి మరలా ప్రాణం పోయడం జరిగింది. సో లాస్ట్ వరకు అసలు ఏం జరుగుతుంది అనే విధంగానే మ్యాచ్ కొనసాగి సో ఎటకేలకు మన ఇండియా గెలిచి ఫైనల్స్ కి వెళ్ళడం జరిగింది. సో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మరి ఎవరు గెలుస్తారు అనేది కూడా మరి వేచి చూడాల్సి ఉంది. సో న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా కూడా మరి సెమీఫైనల్ జరగవు. సో దాంట్లోంచి ఏ టీం వస్తే మరి ఆ టీంతోని మన ఇండియా తలపడనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా ఫైనల్ కు చేరింది. మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి సెమీఫైనల్ 4 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49.3 ఓవర్లలో 264 పరుగులకి ఆల్అౌట్ అయింది. ఈ లక్ష్యాన్ని టీమిండియా 48.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ ఓటమికి కంగారులు భారత్ పై ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. కంగారులపై భారత్ ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. విరాట్ కోహ్లీ 98 బంతుల్లో 5 ఫోర్లు కొట్టడం జరిగింది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. శ్రేయసర్ అయ్యర్ 45 రన్లు 42 బంతుల్లో 3 ఫోర్లు. మరోసారి మంచి ప్రదర్శన చేశాడు. కేఎల్ రాహుల్ 42 34 బంతుల్లో 2 ఫోర్లు కొట్టడం జరిగింది. సో మంచి ప్రదర్శన ఇవ్వడం జరిగింది ఇండియా టీం. రీజనబుల్ టైం అంటే గడువు ముగిసే వరకు అనడమా బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీం కీలక ఆదేశాలు. సో అది అనర్హత అంటే ఈనాడు ఎప్పటి నుంచో ఉంటే బాగుండేది ఆ అనర్హత. ఎందుకంటే ఒక పార్టీలో గెలిచి మరలా ఇంకో పార్టీకి పోవడం, జంపు జలాలు కావడం, ఇది ఫస్ట్ నుంచి కట్టడి చేస్తే బాగుంటుందని చెప్పేసి కోరుతా ఉన్నాను. వద్దు. సో ఇది చూస్తా ఉన్నాను. మరి దీనిపైన ఏ విధంగా క్లారిటీ వచ్చే విధంగా కూడా మనం చూడాల్సింది. ముందంజలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి కరీంనగర్ స్థానంలో కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్. రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి, మూడో స్థానంలో కొనసాగుతున్న బీఎస్పీ అభ్యర్థి హరికృష్ణ. ఏదైతే మొత్తంగా మరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కంప్లీట్ అవ్వడం జరిగింది. సో కౌంటింగ్ లో భాగంగా అభ్యర్థి అంజిరెడ్డి గారు ముందుకు దూసుకెళ్తా ఉన్నారు. అదే మనం చూసుకోవచ్చు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో కైవసం చేసుకున్న బీజేపీ ఇదే జిల్లాలకు చెందిన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో కూడా ముందంజలో కొనసాగుతుంది. మంగళవారం రాత్రి వరకు 6 రౌండ్లు లెక్కించగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి వి నరేందర్ రెడ్డి కన్నా 6,931 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అయితే వరుసగా 5 రౌండ్లలో ఆధిక్యం కనపరిచిన బీజేపీ 6వ 7వ రౌండ్లలో మాత్రం వెనుకబడింది. సో అది చూసుకోవాలి మరి ఏ విధంగా వస్తుందో. ఇక మహిళా సంఘాల సభ్యులు ఆర్టీసీ బస్సులకు యజమానులు ప్రతి మండల మహిళా సమాఖ్యకు ఒక్కొక్కటి చొప్పున 600 బస్సులను కొనుగోలు, ఆర్టీసీకి అద్దెచ్చేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు. మహిళలకు మరి సపోర్ట్ ఉండడానికి బస్సులను ఇస్తూ మరి వాళ్ళకి ఒక సపోర్ట్ గా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా కాదు 2,500 కూడా ఇస్తానని మరి 2,500 ముచ్చట కూడా ఏందో రేవంత్ రెడ్డి గారు మోటేస్తే బాగుంటుంది. ఇస్తారా ఇయ్యారా మరి మహిళలకు క్లారిటీ ఇవ్వాలి. వృధా నీటిని కరువు ప్రాంతాలకు తరలిస్తే అభ్యంతరం ఏమిటి? పోలవరం బనగచర్ల అనుసంధానంపై తెలంగాణ నుంచి వస్తున్న అభ్యంతరాలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. తెలంగాణ కూడా కరువు ప్రాంతాలకు నీటిని తరలించవచ్చని సూచన. పోలవరం బనకచర్ల అనుసంధానంపై తెలంగాణ నుంచి వస్తున్న అభ్యంతరాలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సముద్రంలోకి పోయే వృధా నీటిని కరువు ప్రాంతాలకు తరలిస్తే అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. సముద్రంలోకి వృధాగా పోయే జలాలను మాత్రమే కరువు ప్రాంతాలకు తీసుకెళ్తానంటూ కొంతమంది రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరు మాట్లాడితే తాము వెనుకబడిపోతామోనని మరికొందరు మాట్లాడుతున్నారన్న చంద్రబాబు కాళేశ్వరం ప్రాజెక్టును ఏనాడు వ్యతిరేకించలేదని గుర్తు చేశారు. గోదావరిపై ప్రాజెక్టులు కట్టండి, నీరు తీసుకోండి అని చెప్పేసి మరి అక్కడ చంద్రబాబు నాయుడు అక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో ఇటకలకు అందరు బాగుండాలి, రైతాంగం గురించి ప్రతి ఒక్కరు ఆలోచించాలని, సముద్రంలో కలిసేటటువంటి జలాలను పొదుపు చేసుకునే విధంగా ఆలోచిస్తే బాగుంటది. మన తెలంగాణ రాష్ట్రం అయితేనేమి, ఆంధ్ర రాష్ట్రం అయితేనేమి. 1,891 కోట్ల బకాయిలు చెల్లించండి, సీఎంఆర్ డెలివరీ గడువు పెంచండి, 4,000 మెగావాట్ల మంజూరు పునరుద్ధరించండి. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి సీఎం రేవంత్ రెడ్డి వినతి. తెలంగాణకు రావాల్సిన 1,891 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని కేంద్ర ఆహార పౌర సరఫరాల పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఎఫ్సీఐకి 2014-15 ఖరీఫ్ కాలంలో తెలంగాణ ప్రభుత్వం సరఫరా చేసిన బియ్యానికి సంబంధించి చెల్లించాల్సిన 1,468.9 కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. సో త్వరగతిన మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా మరి అవి చేస్తే ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రానికి సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నట్టు మరి అక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా మన
రేవంత్ రెడ్డి గారు నిన్న కోరడం జరిగింది. సో అది త్వరగతిన ఇస్తే ఆర్థికంగా కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది తెలంగాణ రాష్ట్రానికి. ఓకే. ప్రభుత్వ భూములు అమ్మబోతున్నారు. అప్పుడు అంగుళం ప్రభుత్వం భూమి కూడా అమ్మబోమన్నారు. ఇప్పుడు 30,000 కోట్ల విలువైన సర్కారు భూములను వేలం వేయడానికి రేవంత్ తెరలేపారు. మాజీ మంత్రి హరీష్ రావు ఏదైతే గత ప్రభుత్వం చేసినప్పుడు వీళ్ళు విమర్శించినారు, ఇప్పుడు వీళ్ళు అమ్ముడు పెడుతుంటే వాళ్ళు విమర్శిస్తున్నారు. ఇక ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు అనమాట. అట్లుంటది. ఉచిత పథకాలు ఇస్తే ఇట్లా గవర్నమెంట్ భూములు అమ్ముడు పోతాయి. ప్రజలారా ఇక చూసుకోరు ఎట్లుందో కథ. ఆదిలాబాద్ సిసిఐ ఫ్యాక్టరీని తుక్కుగా అమ్మేందుకు కుట్ర. తెలంగాణ ప్రయోజనాలంటే బీజేపీకి పట్టింపు లేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మామనూరు ఎయిర్పోర్ట్ భూసేకరణ సర్వే అడ్డగింత. భూములు కోల్పోతున్న మాకు న్యాయం చేయాలని రైతుల నిరసన. నక్కలపల్లి రోడ్డు తీసేయొద్దని, మాకు రోడ్డు మార్గం చూపాలని ఆందోళన. వరంగల్ జిల్లాలో మామనూరు ఎయిర్పోర్ట్ విస్తరణ కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న భూసేకరణ సర్వేను రైతులు అడ్డుకున్నారు. ఎయిర్పోర్ట్ కు భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేశారు. అలాగే తన భూములకు న్యాయపరమైన పరిహారాన్ని చెల్లించాలని ఆందోళనకు దిగారు. దీంతో నక్కలపల్లి రోడ్డు మీద రోడ్డు తీసేయొద్దని చెప్పేసి అక్కడ గ్రామస్తులు ధర్నా చేయడం జరుగుతుంది. సో మరి ఏ విధంగా భూసేకరణ చేస్తున్నారు, వాళ్ళకి ఏ పాటు ధరిస్తున్నారు, అదంతా ఆలోచించుకొని వాళ్ళకి న్యాయం చేసి ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. సింగర్ కల్పన ఆత్మహత్యయత్నం, ఇద్దరు మాత్రలు మింగినట్లు అనుమానం. సో కుటుంబ కలహాలు ఏ విధంగా ఉన్నాయి, మన ఫ్యామిలీలో ఏ విధమైనటువంటి గొడవలు జరిగి అది ఇంకా బయటికి రావాల్సింది. సో తన ఆరోగ్య పరిస్థితుల మీద ఇంకా ఫోకస్ పెడతా ఉన్నారు డాక్టర్ ఐసీలో ఉన్నారు. సో క్షేమంగా రావాలని చెప్పేసి కోరుకున్నాం. సో ఇది ప్రజల మనం చూస్తాను. మీరు సిద్దిపేట టైమ్స్ దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు. సో దయచేసి వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేసి సోషల్ మీడియాస్ లో ప్రమోట్ చేయాల్సిందిగా కోరుతాం. అందరికీ సెలవు. నమస్తే.